మీకు చాలా ఫ్యాక్ట్ అయిన వీడియో కావచ్చు, దానికి సంబంధించిన విషయాలు మేము ముందుకు తెస్తున్నాం. మీరు పొద్దున్న నుంచి కూడా చూస్తున్నారు కదా. కేసీఆర్ ఇంటికి మంత్రులు పోయారు, చాలామంది పోయారు, కానీ ఇద్దరు మంత్రులు అక్కడ చాలా ప్రత్యేకంగా కనిపించారు. గతంలో అసలు కేసీఆర్ ఫామ్ హౌజు, ఆ ఫామ్ హౌస్లో ఏదో ఉంది, లేదంటే ఈ కేసీఆర్ అనే వ్యక్తి అసలు ఎవరిని కలవడు, చాలా అరగంట, ఇట్లాంటివి మనము చాలా చిల్లర మల్లర మాటలు మనం చాలా విన్నాం. అసలు కేసీఆర్ మాట, ఆ వ్యక్తిని ఒక గౌరవం లేకుండా ఎంత ఘోరంగా మాట్లాడినది కూడా చూసినాం. కానీ ఈరోజు సాక్షాత్తు ఏ ఫామ్ హౌస్ అయితే అన్నారో, జనరల్గా చెప్పాలంటే అది ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రం, గౌరవంగా మాట్లాడుకోవాలంటే. కానీ దాన్ని చులకన చేసి అపహాస్యం చేసి దాన్ని ఘోరంగా మాట్లాడాలని కేసీఆర్ ఫామ్ హౌస్లో దాక్కున్నాడు. కేసీఆర్ అంటే అదే మాట, ఆ అంటే అదే మాట. ఈరోజు మరి అదే ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి ఎవరైతే వీళ్ళు చిల్లర మల్లర మాట్లాడే చాలామంది వాళ్ళకి ఈరోజు నేనైతే ఒక ఆన్సర్ దొరికిందని అనుకుంటా. అసలు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఏంది, తను ఏ రకంగా మర్యాదిస్తాడు, ఏ రకంగా గౌరవంగా మాట్లాడతాడు, ఏ రకంగా ఆప్యాయంగా చూసుకుంటున్నాడు అనడానికి మీకు డిస్ప్లే అవుతున్న వీడియోలోనే చూడొచ్చు. అనిపిస్తుంది కదా, వాళ్ళని ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళని ఎంత ఆప్యాయంగా పలకరించిండ్రు, వాళ్ళకి ఎంత గౌరవంగా చీర సారే అంటాం కదా, పసుపు కుంకుమ పెట్టి ఏ రకంగా గౌరవించి వాళ్ళకు అతిథి సత్కారాలు చేసిరో కూడా చూడొచ్చు. నిజంగా ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఎవరికి గౌరవం ఇయ్యడు, ఆయనకు చాలా హెడ్ వెయిట్, అందరినీ చాలా చులకనగా చూస్తాడనుకుంటే ఈరోజు సదరు మంత్రులకు అసలు అక్కడ ఆ వ్యవసాయ క్షేత్రంలోకి అలవే ఉండదు కదా, అవసరం లేదు, రావద్దు అని చెప్పొచ్చు కదా. కానీ ఆయన ఎంత గౌరవం ఇస్తాడు, ఎంత మర్యాదిస్తాడు అనడానికైతే ఇక్కడ నిదర్శనం కనిపిస్తుంది కదా. నిజంగా పోయిన వాళ్ళకి ఈరోజు రియలైజేషన్ అయి ఉంటుంది అని నేను అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు గతంలో ఉన్నప్పుడు మరి కలిసి మాట్లాడినరో లేదో, కానీ ఇప్పుడైతే కొంతనన్నా సరే రాజకీయంగా చూడొచ్చు, కాదనం. కానీ వ్యక్తిగతంగా ఇప్పుడు పాలసీస్ ఉంటే పాలసీస్ పరంగా మాట్లాడతాం, వ్యక్తిగతము అసలు ఇనుముడింప చేయరు అందులో. ఇప్పుడు రాజకీయాలు అనేవి ఎప్పుడు కూడా పాలసీస్ పరంగా కొట్లాడతారు. కానీ ఇప్పుడు దిగజారిన రాజకీయాలు ఎట్లా మారినాయి అంటే ఈ పాలసీస్ పరంగా కొట్లాడడం చేతగాక టోటల్గా బురద జల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు ఈ అద్భుతమైన ఒక వీడియో చాలా అంటే ఒక పాజిటివిటీ మనకు కనిపిస్తుంది, కళ్ళకు చూడగానే ఎంతో మంచిగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ చెత్త బుర్రలలో చెత్త ఏదైతే ఉందో ఆ చెత్తని కాస్త తొలగించుకుంటే బాగుంటుందేమో అనేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఆ పెద్ద ఆయన మీద పదే ఆ పెద్ద ఆయన చచ్చిపోవాలి, పెద్ద ఆయన అట్లా పోతాడు ఇట్లా పోతాడు అంటే మాకు చెప్పడానికి మాకే చాలా ఘోరంగా ఉందంటే ఇక తెలంగాణ ప్రజల్లో గుండెల్లో కొలువై ఉన్న వ్యక్తి గురించి అట్లా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు ఎంత బాధపడతారు. సో ఈరోజు ఈ ఇన్నిటికి చెక్ పెట్టే విధంగా ప్రతిరోజు చావును కోరుకునే ముఖ్యమంత్రి ఈరోజు మహిళా మంత్రులను పంపిస్తే సో ఖచ్చితంగా సీఎంఏ పంపిస్తాడు కదా, పోవాలా వద్దా అడుగుతారు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పర్మిషన్ లేకుండా వాళ్ళు వెళ్ళరు, 100% చెప్తున్నా. కానీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మమ్మల్ని ఇంత బాగా తను రిసీవ్ చేసుకుంటాడు అనేసి. ఎందుకంటే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు, ఎంత ఆత్మీయంగా పలకరించాడు అనడానికి మనకు ఆ లోపల జరిగిన సన్నివేశాలు బయటకు వచ్చినాయి కదా. నాకు తెలిసి ఈ ఆడబిడ్డల మనసు కూడా కరిగుంటలేదేమో. అరే మనమా ఈ పెద్ద ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాము, మనమా ఈ పెద్ద ఆయన ఇంత బాగా, ఎందుకంటే ఉంటుంది కదా మనకు ఎవరన్నా ఏదన్నా పరిస్థితిలో మనం పోయినప్పుడు చాలా మంచిగా అక్కడ ఉన్న వాళ్ళు చూసుకుంటే అంతకు ముందున్న వాళ్ళ మీదున్న ఒక అభిప్రాయం కూడా మారిపోతుంది, ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. అరే మనం ఇన్ని రోజులు ఇట్లా అనుకున్నామే, కాదు మనం దూరం నుంచి చూసి ఇన్ని మాట్లాడినాం, కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అరే వీళ్ళు ఎంత టోటల్గా అనుకున్న దానికి చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉందని అనుకుంటాం కదా. సేమ్ వాళ్ళకు కూడా అదే ఆలోచన వచ్చి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇంత మమ్మల్ని ఈ రకంగా గౌరవిస్తారు,
మహా అయితే ఏముంటుంది, ఏదో కూర్చోబెడతాడేమో, ఇన్విటేషన్ తీసుకుంటాడేమో అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఒపీనియన్ అట్లనే ఉంది. ఎందుకంటే మనము వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కావచ్చు, లేదంటే కొండా సురేఖ కేటీఆర్ గురించి మాట్లాడిన మాటలు కావచ్చు, అంటే ఎవరు మాట్లాడిచ్చినా కూడా ఉచ్చం నీచం తెలవకుండా మన నాలుగు అదుపు తప్పితే ఏ విధంగా ఉంటుంది అనడానికి ఆ విషయం కూడా మనం చూసినాం. బయటి మహిళల గురించి మాట్లాడము, అంటే అక్కడ సమంత కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ ఒక ఇంటి బిడ్డలు, ఒక ఇంటి కోడళ్ళు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ టంగ్ స్లిప్ అయినప్పుడు ఎట్లుంటుంది చెప్పు. అయినప్పటికీ కూడా ఇన్ని మర్చిపోయి ఆయన తమ సొంత బిడ్డలు, అంటే సొంత బిడ్డల్ని ఆదరించినట్టు ఆదరించి, ఏమో బాగున్నారా, ఎలా ఉంది అని చెప్తే చక్కగా ఆయన వాళ్ళు వివరిస్తుంటే కూడా చూడండి ఎంత బాగా ఓపికగా వింటున్నాడు. అందుకే ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. ఈ రాజకీయంలో వ్యక్తిగతం ముడేస్తే ఎట్లుంటుంది అనడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోని మాట్లాడుతున్న పెద్దల తీరును చూస్తే, అందరూ అని కాదు, ఒకరో ఇద్దరు మాట్లాడినా కూడా అది అందరికీ చుట్టుకునే ప్రమాదం అయితే ఉంటుంది కదా. సో అందరు అదే అనుకుంటారు, అరే ఏం జరుగుంటుంది ఫామ్ హౌస్కి పోతే, వాళ్ళ భాషలో ఫామ్ హౌస్ కానీ జనరల్గా అది వ్యవసాయ క్షేత్రం. ఇవాళ కొంచెం ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ భూముల్లో 10 ఎకరాల భూమి ఉన్నోళ్ళు, 5 ఎకరాల భూమి ఉన్నోళ్ళు, ఆఖరికి 1 ఎకరం భూమి ఉన్నోళ్ళు కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఒక చిన్న ఇల్లుని ఏర్పాటు చేసుకుంటున్నారు. అది స్టైల్గా ఫామ్ హౌస్ అని మాట్లాడుకుంటున్నారు. సేమ్ ఈరోజు ఎందుకంటే అందులో ఏదో ఉంటే ఖచ్చితంగా అక్కడికి ఇన్వైట్ చేయడు. అవసరమైతే ఆయన నందినగర్కి వచ్చి నందినగర్ పిలిపించుకొని మాట్లాడేవాడు. కానీ అక్కడ ఏమీ లేదు కాబట్టి వీళ్ళు అనుకున్న లగ్జరియస్ ఏమీ లేదు. ఒక రైతు, ఒక సాధారణ రైతు ఎట్లయితే జీవితం కొనసాగిస్తున్నాడో ఆ విధంగానే ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళకి పోయిన వాళ్ళకైతే కళ్ళకున్న పొరలన్నీ కూడా తొలగిపోయి ఉంటాయి కదా. ఆ రోజు ప్రగతి భవన్ల గురించి కూడా ఎన్ని మాట్లాడారు. మరి ఈరోజు ప్రగతి భవన్లో బర్త్డేలు అవుతున్నాయి, ఈరోజు ప్రగతి భవన్లో ఎంగేజ్మెంట్లు అవుతున్నాయి, ప్రగతి భవన్కి 100 మంది విఐపీలు పోతున్నారు. మరి ఆ రోజు వేసిన అపవాదంతా కూడా ఉందా? ఈరోజు మరి ఎవరన్నా పోయి మొత్తం ఇదే ఆ రోజు మాట్లాడారు ప్రగతి భవన్ గురించి రకరకాల, ఒక పెద్ద సౌధమో లేకపోతే ప్యాలెసో లేకపోతే గడి అన్నట్టుగా మాట్లాడారు కదా. మరి ఇది గడి కాదు, ప్యాలెస్ కాదు అనేసి ఈరోజు ఎవరైనా యూట్యూబర్లు పోయి ఎవరన్నా ఒకరిని పిలిచి ఒక మొత్తం వీడియో తీసి ఎందుకు బయట పెడతలేరు? ఏమీ లేదు కాబట్టి. నిజంగా ఉండుంటే ఖచ్చితంగా బయటకు వచ్చేవి. అంటే ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తారనడానికి ఈ జరుగుతున్న పరిణామాలు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.